ఇలా ఉంది. కాస్ ఇన్వర్స్లో ఉంది, సాల్వ్ చేస్తున్నాం అంటే ఆన్సర్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుందా, ఇలా ఉంటుందా, ఇలా ఉంటుందా, ఇలా ఉంటుంది. దీంట్లో చీట్ కోడ్స్, ట్రిక్స్ లాంటివి ఉన్నాయి. ఇలాంటి క్వశ్చన్స్లో ట్రిక్ ఏంటి? చీట్ కోడ్స్ అంటే ఇక్కడేమో ఎన్ లేదు, ఇక్కడ ఎన్ ఉంది. సో ఇది మనకి 2 ఆన్సర్స్లో ఒక ఆన్సర్ ఉండొచ్చు. అయితే ఇదే ఆన్సర్ ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఈ క్వశ్చన్కి ట్రిక్స్ కానీ చీట్ కోడ్స్ కానీ ఉన్నాయా? ఫంక్షన్ సంబంధించి ద మోస్ట్ ఇంపార్టెంట్ పీవీక్యూస్ ఓన్లీ ట్రిక్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. 2025, 25, 24, 24, 23, 23, 23 అండ్ 22 చాలా సింపుల్గా ఓన్లీ ట్రిక్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అదే కాకుండా మీకు కూడా బేసిక్స్ చెప్తాను స్టూడెంట్స్. బేసిక్స్ వచ్చేసి మైండ్ మ్యాప్ త్రూ చాలా సింపుల్గా మనం కవర్ చేద్దాము. ఓకే, సో నోట్ చేసుకోండి. ఇక్కడ మీకు క్వశ్చన్ ఎగ్జామ్లో వచ్చినప్పుడు డైరెక్ట్ ఆన్సర్ రాసేయచ్చు. ఏంటి? డైరెక్ట్ ఆన్సర్ రాసేయచ్చు. ఎలాగ ఏంటి తెలుసా? చాలా సింపుల్. మనకి ఇలా y = sin ఇన్వర్స్ అడిగాను అనుకోండి, దాని ఆన్సర్ ఏ టైప్లో ఉంటుంది, ఏ మోడల్లో ఉంటుంది చూసుకోండి. ఈ మోడల్లో ఉంటుంది. -1, 1 అనేది డొమైన్. దీని డొమైన్ గమనించండి. డొమైన్ బట్టే ఆన్సర్స్ ఉంటాయి. ఉదాహరణకి ఎగ్జామ్లో మనకి ఇలాగా క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఆన్సర్స్లో ఇలా ఆర్ ఉండాలి. ఆర్ అర్థమైందా? అదే మనకి tan ఇన్వర్స్, cot ఇన్వర్స్ ఉన్నప్పుడు ఆన్సర్స్లో ఓన్లీ ఆర్కి ఆప్షన్ ఇవ్వచ్చు. రైట్? ఇలాంటి వాల్యూస్ కూడా ఉంటాయి. నోట్ చేసుకోండి. ఎగ్జామ్లో మనకి y = sin ఇన్వర్స్ ఆఫ్ x ఉంటుంది. ఇచ్చి ఈ ఆప్షన్స్ ఇలా 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 ఇస్తాడు. sin ఇన్వర్స్ అన్నప్పుడు దాని ఆన్సర్ ఏ మోడల్లో ఉంటుంది? ఆన్సర్ ఈ మోడల్లో ఉంటుంది. మీకు ఇప్పుడు ఆల్రెడీ మీకు క్వశ్చన్స్ కొన్ని తీసుకున్న పీవీక్యూస్ చూపిస్తాను మీకు. ఓకే, అందుకోసము ఈ డొమైన్స్ అనేవి చాలా చాలా ముఖ్యము. ఆన్సర్స్ మన కళ్ళ ముందే ఉన్నట్టే డొమైన్స్ నేర్చుకుంటే. సో y = sin ఇన్వర్స్ ఆఫ్ x ఉంది అనుకోండి. y = sin ఇన్వర్స్ ఆఫ్ x ఉంది అనుకోండి. దీని డొమైన్ ఏంటి? -1, 1. ఓకే, వాల్యూ బ్రాంచ్ ఏంటి? -π/2, π/2. మోస్ట్ ఇంపార్టెంట్ మైండ్లో పెట్టుకోండి. ఆన్సర్ ఏ మోడల్లో ఉంది మైండ్లో పెట్టుకోండి. ఓకేనా? సో ఇక్కడ చూసుకోండి, సైన్కి కాస్కి ఏమొచ్చింది? సేమ్ వచ్చింది చూసుకోండి డొమైన్స్. ట్యాన్కి కాట్కి ఆర్ వచ్చినాయి డొమైన్స్ చూసుకోండి. ఎగ్జామ్లో మనకి ఇలానే ఉంటాయి ఆన్సర్స్. నోట్ చేసుకోండి. ఓకే, సెక్ ఇన్వర్స్లో ఆర్ ఉండి ఇలా ఉంటుంది మనకి డొమైన్స్. ఓకే, సో ఇవి మైండ్లో పెట్టుకోండి. వాల్యూస్ ఎలానే చూసుకోండి. కొసెక్కి 0 ఉంటుంది. రైట్? సెక్కి మనకి 0, π ఉంటుంది. మైండ్ పెట్టుకోండి. సో ఇలా రైట్, ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకొని బ్యాట్ చేసుకోండి ఒకసారి. ఉదాహరణకి ఇక్కడ ABCD అనే సెట్ ఉంది. ఇది డొమైన్ అంటాము. దీని యొక్క మ్యాప్ అనేది మనకి కోడొమైన్లో ఉంటుంది. గమనించండి, ఇది డొమైన్. రైట్? ఇది డొమైన్, ఇది కోడొమైన్. ఓకే, నోట్ చేసుకోండి. ఓకే, ఇట్లా 1, 2, 3, 4 ఇలా ఉంది అనుకోండి. ఓకే, సో ఇలా మ్యాప్స్ చేస్తున్నాం. ఇది డొమైన్, ఇది కోడొమైన్. రైట్? ఇక్కడ 5 అనేది ఇంకోటి ఉంది అనుకోండి. ఇప్పుడు ఈ 4 దాకా ఇవేంటివి? ఇవి రేంజ్ అంటాము. ఇవే రేంజ్ అంటాము. ఈ 5ని కాదు. వీటి ఇమేజెస్ ఇక్కడ ఉన్నాయి కదా, గమనించండి. వీటి ఇమేజెస్ ఇక్కడ ఉన్నాయి కదా, వాటిని మనం రేంజ్ అంటాము. ఇవన్నీ ఇట్లా డొమైన్ అంటాము. ఇదంతా కోడొమైన్. 1, 1 onto into and 1, 1 onto ఫంక్షన్. ఫస్ట్ 1, 1 ఫంక్షన్ అండి చూద్దాం. 1, 1 ఫంక్షన్ అంటే చాలా సింపుల్. ABCD 1, 2, 3, 4 ఇది మనకి 1, 1 ఫంక్షన్. ఇది 1, 1 ఫంక్షన్. ఒకటి ఇలా ఉన్నా ఏం కాదు, ఇది 1, 1 ఫంక్షన్. ఓకే, ఆంటు ఫంక్షన్ అంటే ఏంటంటే ABCD. సో ఇది మనకి ఏంటి? ఆంటు ఫంక్షన్. ఇది మనకి ఆంటు ఫంక్షన్. నోట్ చేసుకోండి. ఓకే, సో అదే ఇంటూ ఫంక్షన్ ఏంటి? ఇది ఇంటూ ఫంక్షన్. సో 1, 1 అండ్ ఆంటు రెండు చూసుకుంటే రైట్ అంటే 1, 1 ఫంక్షన్లో ఒకదానికి ఒక డిఫరెంట్ ఇమేజ్ ఉంటుంది. ఒక డిఫరెంట్ ఇమేజ్, ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ ఇమేజ్. అదే మనకి 1, 1 ఫంక్షన్.
ఆన్టు అంటే ఏంటంటే రెండిట్లో చూసారా ఒకటే ఇమేజ్ ఉంది, ఇదే ఆన్టు ఫంక్షన్. ఇంటూ ఫంక్షన్ అంటే ఇమేజ్ ఉంటుంది ఒకటి ఇలా ఉందనుకోండి, దాన్ని ఇంటూ ఫంక్షన్. 1 1 ప్లస్ ఆన్టు కలిపితే మనకి చూడండి బై జంక్షన్, ఇదే బై జంక్షన్. 1 1 ఆన్టు ఫంక్షన్, ఇది మనకి బై జంక్షన్ అంటాము. ఇది నోట్ చేసుకో. సో ఇక్కడ చూసుకోండి క్వశ్చన్ ఎలాగుంది, ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఆల్జబ్రిక్ ఈక్వేషన్ ఉంది, మనకి ఇలా కండిషన్ ఉంది. ఫర్ 2 రియల్ నెంబర్స్ బి అండ్ సి ఇచ్చాడు. ఇలా ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి? చాలా చాలా సింపుల్ ట్రిక్ చెప్తా వినండి. ఇక్కడ ఏముంది, ఇక్కడ 1 1 ఉంది. ఒకవేళ ఎగ్జామ్లో మీరు క్వశ్చన్ ట్రై చేయాల్సిన క్వశ్చన్ ఉంది చెప్తానండి. 2 + k 2 - k కూడా సాల్వ్ చేయాల్సి వస్తుంది మీరు. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటారంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ 1 ఉన్నట్టు, అంటే ఇక్కడ 1 ఇక్కడ 1, ఇది సిమెట్రిక్ ఫార్ములా లేదా, ఇలా చెప్పాం కదా, ఇక్కడ 1 ఉంది ఇక్కడ 1 ఉంది అనుకోండి. ఓకే, ఇలా ఉన్నప్పుడు రైట్, సో ఈ 1 అవతలకు వచ్చింది అనుకోండి, x - 1 రైట్, ఈ 1 ఇది వచ్చింది అనుకోండి, x - 1 మీకు అర్థమవుతుంది కదా. సో ఇది డెట్లో వేసుకోండి. ఇప్పుడు మనకి 1 0 -1 ఉంది కదా, -1 0 1 ఉంది, 0 - 1 1 ఉంది, అంటే మనకి ఏమి నడుస్తున్నాయి, f(0) ఉంది, f(1) ఉంది అండ్ f(-1) ఉంది. ఇవి వచ్చిన వాల్యూస్ మనం ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలి. ఇది నోట్ చేసుకోండి. ఓకే, చూద్దాము. ఫస్ట్ ఈ 0 దీంట్లో వేసుకోండి, అప్పుడు ఏమొస్తుంది, 0 - 1. ఇదే 1 దీంట్లో వేసుకోండి, ఏమొస్తుంది, 1 - 1 వస్తుంది. అంటే మన -1 ఈ ఎక్స్లో వేసుకోండి, -1 అంతే కదా. ఎక్స్లో నేను 0 వేస్తాను, ఎక్స్లో 1 వేస్తాను, ఇదే ఎక్స్లో -1 వేసుకున్నాను, నోట్ చేసుకోండి. ఓకే, సాల్వ్ చేయండి. ఇక్కడ మనకి 0 నుంచి -1 అంటే మనకి -1, మోడ్లో -1 అంటే ఏంటి, 1ఏ. ఓకే, -1 ఎంత, 0, -1 -2, మోడ్లో -2 అంటే ఏంటి, 2 రైట్. ఇప్పుడు ఇది అరేంజ్ చేసుకోండి, ఆన్సర్ అయిపోయింది, సింపుల్. అంటే ఏది లోయెస్ట్లో ఉంది, 1 లోయెస్ట్లో ఉంది, అంటే ఫస్ట్ నేను f(1) వేసుకున్నా. ఓకే, f(1), నెక్స్ట్ 1 అంటే f(0), నెక్స్ట్ ఓకే, ఆప్షన్ ఏది చెప్పండి ఇప్పుడు, ఆప్షన్ ఏది, ఏ ఈజ్ ఏ రైట్ ఆప్షన్. ఓకే, అంతే కదా. సో ఇలా ట్రిక్ ఇది. ఈ సమ్ని ఇంకోలా సాల్వ్ చేసుకోవాలి, కావాలి మీరు గూగుల్ చేయండి, మీకు తెలుస్తుంది. ఇది సింపుల్ ట్రిక్ ఇది. ఓకే, సో ఫస్ట్ ఏం చేశాను, ఇక్కడ 1 ఉంది కదా, 1 ఉంది కాబట్టి x = 1, లేకపోతే మీకు 2 ఉంది అనుకోండి, x = 2 తీసుకోవాలి. ఓకే, సో ఈ 1 అవతలకెళ్తే -1 వచ్చింది. ఇప్పుడు ఇది ఈ డెట్లో మనము 0 వేసుకున్నాం ఒకసారి, 1 వేసుకున్నాం ఒకసారి, -1 వేసుకున్నాం, ఆ వాల్యూస్ బట్టి అరేంజ్ చేశాం, అంతే. ఇది 2025కి వచ్చింది స్టూడెంట్స్, గమనించండి. 2025కి క్వశ్చన్ తీసుకుంటే ద డొమైన్ ఆఫ్ ద రియల్ వాల్యూ ఫంక్షన్ f(x) = log√2 ఇలా ఇచ్చాడు. ఇలా ఇచ్చి మనకి ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. ఇలా ఇవ్వగానే మనకి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఎలా సాల్వ్ చేయాలని. ఎప్పుడైనా వినండి, ఈ బ్రాకెట్స్లో ఉన్నదే తీసుకోవాలి. ఏంటి, ఈ బ్రాకెట్స్లో ఉన్న వాల్యూయే తీసుకోండి, ఈ బ్రాకెట్స్నే దాటి సరిపోతుంది. మీకు ట్రిక్తోనే చెప్తున్నాను, ఓన్లీ ట్రిక్ చెప్తున్నాను. ఆ బ్రాకెట్లో తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ x² + x, ఇక్కడ ప్లస్ ఉంది కదా రైట్, ఇక్కడ అండ్ పెట్టుకోండి. నెక్స్ట్ x² - x. ఓకే, సో ఇది మీకు క్లారిటీగా మైండ్లో ఉంది కదా స్టూడెంట్స్, చూసుకోండి. >0 > 0 అండ్ > 0. ఓకే, ఇలా తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి x కామన్ తీసుకోండి, x + 1 > 0. ఇక్కడ అంతే, x కామన్ తీసుకో, x - 1 > 0 రైట్. సో ఈ x అవతలకు వెళ్ళిపోయింది అనుకోండి, 0 అయిపోతుంది. అప్పుడు x + 1 > 0, ఈ +1 అవతలకు వెళ్తే -1 ఇలా వచ్చింది స్టూడెంట్స్. ఇక్కడ కూడా అంతే, ఈ x అవతలకు వెళ్ళిపోయింది, 0 అయిపోయింది, x - 1 ఉంటుంది,
ఈ మైనస్ ఆఫ్ అనుకోండి +1 అవుతుంది, ఇలా వస్తుంది. ఈ సమ్ ఇంకోలా ఉంటుంది, ఇది షార్ట్ కట్ మాత్రమే. ఇక్కడ -1 అండ్ +1 ఉందనుకోండి, మనకి ఇలాగ సాల్వ్ చేస్తే వీటి వాల్యూస్ ఎలా వేసుకోవాలంటే చూడండి, ఇలా వేసుకోవాలంటే గమనించండి, ఈ బ్రాకెట్ ఇలా ఉండాలి -∞, ఇది మాత్రంకి స్క్వేర్ బ్రాకెట్లో ఉండాలి -1, ఈ వాల్యూ ఇక్కడ తీసుకున్నాం. అండ్ కాబట్టి యూనియన్ రైట్ 1 రైట్ కామా ఇన్ఫినిటీ ఇలా తీసుకోవాలి. అంటే మనకు వచ్చిన వాల్యూ -1 +1 ఇలా వేసుకోవాలి. ఇది ఆన్సర్, మన ఆప్షన్ ఇది. చాలా సింపుల్గా అయిపోలేదు. నెక్స్ట్ ఇంకా ఈజీ షార్ట్ కట్స్ ఉన్నాయి. చీట్ కోడ్ లేకపోతే ట్రిక్ ఏంటి, చాలా సింపుల్. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ చూడండి కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎలా ఉంది, ఇలా ఉంది. సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఎలా ఉంది, ఇలా ఉంది. ఇదే మన ట్రిక్. అదే కాస్ ఇన్వర్స్ అంటే ఇలా ఉంటాయి కదా. ఇప్పుడు చూడండి, ఇదేంటిది కాస్ ఇన్వర్స్లో ఉంది, సాల్వ్ చేస్తున్నాం అంటే ఆన్సర్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుందా, ఇలా ఉంటుందా, ఇలా ఉంటుందా, ఇలా ఉంటుంది. ఇదే మన ట్రిక్, చీట్ కోడ్ అంటే. గతం చూడండి, ఇంతకుముందు సమస్య చూడండి, చూడండి ఇలాంటి సమస్య ఇలా సాల్వ్ చేస్తే దాని ఆన్సర్ మనం ఇలానే వేసుకోవాలి, ఈ ఫార్మాట్లో వేసుకోవాలి. ఈ ఫార్మాట్ మీకు మైండ్లో ఉంది అంటే మనకి ఆన్సర్ ఇదే అని తెలిసిపోతుంది. సమ్మే సాల్వ్ చేయవలసిన లేదు, ఈ ఫార్మాట్లో ఉండవు రైట్, ఈ ఫార్మాట్లో ఉంటాయి, చూసుకోండి, నోట్ చేసుకోండి. ఓకే, సో ఈ ఫార్మాట్ ఉండాలంటే ఏంటి, ఈ ఫార్మాట్ ఉండాలంటే సైన్ కానీ రైట్ కాస్ కానీ ఉంటే కానీ అవ్వదు రైట్. ఇదే చీట్ కోడ్, ఇదే ట్రిక్, మీరు మైండ్ పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఇది సమ్ చేయవలసిన లేదు, ఆన్సర్ ఇదే, బట్ మీకోసం సమ్ సాల్వ్ చేస్తాను. సో రేంజ్ ఆఫ్ సైన్, డొమైన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్, రేంజ్ ఆఫ్ సైన్ ఏంటి రైట్ -1 to +1. కానీ దీని ఏంటిది, దీని డొమైన్ ఏంటి, ఇదే కదా. అంటే ఎలా ఉంటుందండి, యాక్చువల్గా ఇలా ఉంటుంది రైట్, ఇలా ఉంటుంది. యూ అంటే ఏంటి, ఇచ్చిన క్వశ్చనే, అంటే బ్రాకెట్లో తీసుకోవాలి, బ్రాకెట్లో ఉన్నది. ఓకే, అదే మోడల్ అరేంజ్ చేస్తున్నాం. యూ అంటే ఏంటి, అదే క్వశ్చన్. ఇది కూడా ట్రిక్కే, సమ్ ఇంకా పెద్దగా ఉంటుంది, నేను చాలా సింపుల్గా చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ 2x అనేది ఇటువైపు వేసుకోవచ్చు, ఈ 2x అని ఇటువైపు వేసుకోవచ్చు. కన్ఫ్యూజన్ లేకుండా అంటే సపరేట్ తీసుకుందాం. ఓకేనా, సపరేట్ తీసుకుందామా. చూడండి 1 + x² / 2x వేసుకున్నాం. గ్రేటర్ ఎటువైపు ఉంది, ఇటువైపు ఉంది, అంటే x వైపు ఉంది. గ్రేటర్ ఈక్వల్స్ టు -1. కన్ఫ్యూజన్ వద్దు, ఏమి మార్చలేదు, ఇది సపరేట్గా తీసుకున్నాను, ఇది మార్చాక సార్ అనుకోవచ్చు, ఇదేం మార్చలేదు. గ్రేటర్ ఎటువైపు ఉంది, x వైపు ఉంది కదా గ్రేటర్, అలానే గ్రేటర్ చూడండి x వైపు ఉంది, ఏం మార్చలేదు, ఇలా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది సపరేట్గా వేసుకోండి, యాక్సెస్ వేస్తున్నాను రైట్, ఇది యాక్సెస్ సపరేట్ వేసుకోవచ్చు. ఓకే, ఇద్దరికి ఇది దీనికి వస్తుంది, ఇది దీనికి వస్తుంది. ఇప్పుడు 2x అవతల వెళ్ళింది అనుకోండి, 1 + x² మైనస్ కాబట్టి -2x. ఇది కూడా అంతే, ఈ 2x అవతల వెళ్ళింది అనుకోండి, 1 + x² 2x. ఇప్పుడు ఇటువైపు పంపించారు అనుకోండి, x² మైనస్ ఇటువైపు వస్తే +2x + 1 = 0, ఇలా వచ్చు. ఇది కూడా చూడండి, ఇటు తెచ్చుకున్నాం అనుకోండి, x² ప్లస్ కదా అవతల కలితే -2x + 1 ఇలా వస్తుంది. a + b హోల్ స్క్వేర్, a² b² 2ab, ఇది b² 1² అన్న 1 అన్న ఒకటే కదా, అంటే ఏమొస్తుంది, a + b హోల్ స్క్వేర్ అంటే x + 1 హోల్ స్క్వేర్ > ఇది మైనస్ ఉంది కాబట్టి a - b హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు రైట్, ఈ స్క్వేర్ అవతల కలితే 0 అవసరం లేదు రైట్, ఈ 1 అవతల కలితే -1. ఇప్పుడు చూడండి, ఈ స్క్వేర్ అవతల కలితే 0 అవసరం లేదు, ఈ -1 అవతల కలితే +1. సో అల్టిమేట్ మనకు ఆన్సర్ ఏమొచ్చింది, -1, వచ్చింది. ఇది ట్రిక్కా సార్, ఇంటి పెద్ద సమ్ చేశారని అనుకోవద్దు, ఇది చిన్న సమ్మే, మీకు అర్థం కావడం కోసం ఎవ్రీ స్టెప్ డీటెయిల్గా వేసా. ఇంకా చెప్పాలంటే 2 ముక్కల్లో అవ చేసేస్తారు సమ్ని రైట్, చాలా సింపుల్గా 2 ముక్కల్లో అవ చేసేయచ్చు. 2 స్టెప్స్లో చెప్తాను, కొంతమందికి అర్థం కాదని చిన్న స్టెప్స్ కూడా దూరంగా రాసి చూపించాను అంతే రైట్.
ఇది చాలా సింపుల్గా చెప్పాను, బట్ మీకు సమ్ చేయకుండానే మీకు ఆన్సర్ చెప్పాను. నో గ్యాంబ్లింగ్, చీట్ కోడ్స్ విత్ ఫార్ములాస్, ట్రిక్స్ లాంటివి. ఓకేనా? నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ కూడా మీకు ట్రిక్ చెప్తాను. ఓకే, సో చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కోసం ఇచ్చాడు. ఇలా మనకి క్వశ్చన్ అయితే ఉంది. 32 ఆఫ్ ఎక్స్ అడుగుతున్నాడు. 32 ఆఫ్ ఎక్స్ ఇదా 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 అని అడుగుతున్నాడు. ఇలాంటివి కూడా మోడల్స్ ఎలా ఉంటాయి? మోడల్స్ ఎలా ఉంటాయంటే చూడండి, ఐదర్ ఈ మోడల్లో ఉంటుంది, అయితే ఈ మోడల్లో ఉంటుంది. ఈ మోడల్లో అసలు ఉండదు. రైట్? క్వశ్చన్ ఇలా ఉంది కదా, రైట్? మనం సాల్వ్ చేస్తాము. మనకి ఎలా కావాలి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ చూడండి, ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మోడల్లో కావాలి, ఇలా ఈ మోడల్లో ఉంటాయి. ఓకే, దీని ట్రిక్ ఏంటంటే క్వశ్చన్ తీసుకోండి. ఈ క్వశ్చన్ ఉందా? ఈ క్వశ్చన్ తీసుకోండి. నేను ట్రిక్ చెప్తాను. ఫస్ట్ మీరు క్వశ్చన్ తీసేసుకోండి. నేను క్వశ్చన్ తీసుకున్నా, ఇప్పుడు ట్రిక్ చెప్తాను. సమ్ సాల్వ్ చేద్దాం. ఓకేనా? ట్రిక్ ఏంటంటే ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి కదా. ఏ ప్లస్ డి 0 వస్తే, రైట్, ఏ ప్లస్ డి 0 వచ్చింది అనుకోండి, ఎఫ్ ఈవెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఈవెన్ ఉంటే దాని ఆన్సర్ ఎక్సే. దాని ఆన్సర్ ఏంటి? ఎక్సే. ఇది నోట్ చేసుకోండి. రైట్? అంటే ఏ వాల్యూ ఏంటి ఇక్కడ? ఏ వాల్యూ వచ్చేసి 2, డి వాల్యూ వచ్చేసి -2, అంతే కదా. ఏ వాల్యూ వచ్చేసి 2, డి వాల్యూ -2. ఏ వాల్యూ 2 వేసుకోండి, డి వాల్యూ -2 వేసుకోండి. 0 వచ్చింది. 0 వస్తే ఏంటి? ఎఫ్ ఈవెన్ అంటే ఏంటంటే ఎఫ్ ఆఫ్ 2 ఆఫ్ ఎక్స్ ఎక్సే, ఎఫ్ ఆఫ్ 4 ఆఫ్ ఎక్స్ ఎక్సే, ఎఫ్ ఆఫ్ 6 ఆఫ్ ఎక్స్ ఎక్సే. అంటే 20 అయినా 16 అయినా ఎక్సే, 14 అయినా ఎక్సే, 12 అయినా ఎక్సే, 120 అయినా ఎక్సే, 140 అయినా ఎక్సే, 160 అయినా ఎక్సే. అంటే ఇంక 32 కూడా ఎక్సే. ఏంటి? ఎక్సే. సో ఆన్సర్ ఇస్ ఇదా ఆన్సర్ ఇది. సో ఇక్కడ చూడండి, దీంట్లో చీట్ కోడ్స్, ట్రిక్స్ లాంటివి ఉన్నాయా? ఇక్కడ చూడండి, ఇక్కడ నల్, ఇది 0 అంటే నల్లే. సో ఈ రెండు సేమ్ ఉన్నాయి, మనకు కన్ఫ్యూజన్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి 1 2 3 4 5. సో లెంత్ ఉంది కొంచెం, దీంతో పోల్చుకుంటే లెంతీగా ఉంది. రైట్? ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 లేదు, ఇక్కడ కొంచెం కనిపిస్తుంది. కాబట్టి అంటే మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఆన్సర్ని ఇలా ఇక్కడ ఇచ్చాడంటే అలా సాల్వ్ చేయాలి. సింపుల్ ట్రిక్ చెప్తాను. ఇది చేయాలంటే చాలా సమ్ ఉంటుంది, కానీ సింపుల్గా ఏం లేదు. మనం ఎన్ అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు ఆర్, ఇది మైండ్లో పెట్టుకోండి. ఇది ఎన్, ఇది ఆర్, ఇది ఎన్ కదా. అంటే 16 - x గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు ఆర్ ఇంటే కిందది 2x - 1. ఇప్పుడు ఈ ఎక్స్ అవతల, ఈ -x అవతలకి వెళ్తే 2x + x, రైట్. 16, ఈ -1 అవతలకి వస్తే +1, యాడ్ చేస్తే 17, ఇది యాడ్ చేస్తే 3x. ఎక్స్ ఇక్కడ ఉంచుకోండి, 3 అవతల పంపించుకోండి. రైట్? 17/3 5.6 x. ఇక్కడ ఏముంది? ఎక్స్ వాల్యూ, రైట్? ఎక్స్ వాల్యూ గమనించండి, 5.6 కన్నా తక్కువ ఉంది చూడు, లో లేకపోతే ఈక్వల్. అంటే 5.6 అంటే 5 వరకు మనం తీసుకోవచ్చు కదా. చూసుకోండి, 1 2 3 4 5. ఎందుకంటే 5 ఈక్వల్, ఇది ఈక్వల్ సింబల్. 5.6 కన్నా తక్కువ తీసుకోవచ్చు, అక్కడ తీసుకోవచ్చు. సో ఇదే కరెక్ట్ ఆన్సర్. సో ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అంతే, సింపుల్ ట్రిక్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇలాంటి క్వశ్చన్స్లో ట్రిక్ ఏంటి? చీట్ కోడ్స్ అనేవి ఏంటి? చాలా సింపుల్. ఇక్కడ చూసుకోండి. ఫస్ట్ ఇక్కడ గమనిస్తే ఈ 3 ఒకలా ఉన్నాయి, ఇది మాత్రం లేదు, డిఫరెంట్గా ఉంది. వద్దు, పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఈ రెండిట్లో సేమ్ ఉన్నవి ఏమున్నాయంటే చూడండి, ఈ 2 సేమ్ ఉన్నాయి. గమనించండి, చూపిస్తాను చూడండి. ఇది పక్కన పెట్టేసేయండి. ఇది వద్దు. ఎందుకు వద్దు అంటే 2 2, రైట్? ఇక్కడేమో ఎన్ లేదు, ఇక్కడ ఎన్ ఉంది. సో ఇది మనకి 2 ఆన్సర్స్లో ఒక ఆన్సర్ ఉండొచ్చు. అయితే ఇదే ఆన్సర్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ఫార్ములా వైజ్గా ఇది nth టర్మ్, ఇది 1 2 3 4 5 సో 1 అప్ టు n టర్మ్స్.
సో ఇది ఫార్ములా వైజ్గా ఉంది, ఇది ఫార్ములా వైజ్గా లేదు, రాంగ్ ఉంది. కాబట్టి ఇదే ఆన్సర్ ఉండొచ్చు. అలాగా ట్రిక్ అలా ఉండాలి, కొంచెం నాలెడ్జ్ ఉండాలి, ట్రిక్. ఆ నాలెడ్జ్ లేకపోయినా రెండింటిలో ఒక ఆన్సర్ ఉందని మీకు క్లియర్గా అర్థమైపోతుంది. చూసుకోండి, ఈ రెండు సేమ్ ఉన్నాయా? లేవు. ఈ రెండు సేమ్, రెండింటిలో ఒక ఆన్సర్ ఉంది. సమ్ అలా సాల్వ్ చేయాలి. చాలా సింపుల్ ట్రిక్ చెప్తా వినండి. ఇక్కడ చూసుకోండి, కండిషన్ ఎలా ఉంది? ఎక్స్ వై కలిపితే రెండు కలిపిన ఒకటే అంటున్నాడు. అంటే ఇప్పుడు నేను ఇక్కడ 1 వేసాను అనుకోండి, ఇక్కడ నేను 1 వేసాను అనుకోండి, రైట్? ఇక్కడ ఏమవుతుంది? ఇది 1, ఇది 1 అన్న కదా, అంటే 1 + 1 ఎంత? 1 + 1 అంతే కదా, అంటే ఎంత? 2 కదా. కాబట్టి నేను 2 వేసుకుంటున్నాను. f(2) = 1 + 1. మరి f(1) అంటే ఏంటి? 7. f(1) అంటే ఏంటి? 7 అంటే 14 వచ్చింది. వాడే ఇచ్చాడు. f(1) ఏమి ఇచ్చాడు? f(1) వాడే ఇచ్చాడు. f(2) మనం కనుక్కున్నాం. f(1) ఏమి ఇచ్చాడు? 7 ఇచ్చాడు. f(2) ఏమొచ్చింది? 14 వచ్చింది. అంతే కదా. f(3) కనుక్కోండి. f(3) ఏంటి? f(1) + f(2). వాడే చెప్పాడు కండిషన్. చూసుకోండి ఒకసారి. రెండు కలుపుతుంటే నాకు సేమ్ ఆన్సర్ రావాలని చెప్పాడు, వాడే ఇచ్చే కండిషన్. కాబట్టి అదే కండిషన్ ఇస్తున్నాం, రైట్? అంటే f(1) ఏంటి? 7. f(2) ఏంటి? 14. అంటే ఎంత వస్తుంది మనకి? 21 వస్తుంది. అంటే ఇది f(3) వాల్యూ ఏంటి? 21 వస్తుంది, రైట్? అంటే సో ఆన్ అప్ టు n టర్మ్స్. ఇప్పుడు 7 కామన్ తీయండి. 7 1s are 7, 7 2s are 14, 7 3s are 21, so on up to n టర్మ్స్. ఇలా n ఉందనుకోండి, అప్పుడు ఏంటి? 7 వేసేసుకున్నాను, n × n + 1/2 అంటే ఆన్సర్. చూసుకోండి, ఇది రైట్ ఆన్సర్, ఇది రాంగ్ ఆన్సర్. అంటే ఇది చూసుకొని నాలెడ్జ్ వైజ్గా అప్లై చేస్తే మనం ఈజీగా సమ్ చేయకుండా సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్కి ట్రిక్స్ కానీ చిట్కోట్స్ కానీ ఉన్నాయా? సో సైన్ ఇన్వర్స్ అనగానే మనకి ఫార్ములా డొమైన్ ఏంటి? చూసుకోండి, -1, అంటే ఇలాగ స్క్వేర్ బ్రాకెట్స్లో ఉండాలి. చూడండి, ఇక్కడ అలా వాల్యూస్ ఏం లేవు. ఉంటే అలా స్క్వేర్ బ్రాకెట్స్లో ఉంటే రైట్, ఇలాగా చూడండి. లేదా ఇక్కడ చూడండి, ఈ మోడల్ చూడండి, -∞ to +∞ ఇలా ఉంది. బట్ ఇక్కడ ఉన్నాయి అలాగా. చూడండి, ఇక్కడ చూడండి, -∞ ఉంది, +∞ లేదు, ఇది రాంగ్ ఆన్సర్. +∞ ఉంది, -∞ లేదు, రాంగ్ ఆన్సర్. ఇది మనకు కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చాడు, రైట్? గమనించండి. సో మనకి ఇక స్క్వేర్ బ్రాకెట్స్ లేవు, ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయి. సో ఇది ఆన్సర్ ఉండొచ్చు మోస్ట్. సో సమ్మర్లో సాల్వ్ చేద్దాం. డొమైన్ ఒక ఏంటిది మనకి సైన్ సంబంధించి? -1 to +1. ఇది ఇట్లా తీసుకుంటాం, log బేస్ 2 x²/2. ఈ log 2 అనేది 2 అవతలకు వెళ్తే ఇది మల్టిప్లై అవ్వదు, ఇది ఇన్వర్స్ అంటే ఇలా వస్తుంది. చూడండి, ఇలా వేసుకోవాలి. log 2 అవతలకు వెళ్తే ఇలా వస్తుంది, పవర్గా మారుతుంది ఇది. ఓకే, అప్పుడు x²/2 ఉంటుంది. ఇది సేమ్ log 2 దీనికి వస్తుంది, దీనికి వస్తుంది. పవర్ 1 అన్నట్టు ఇలాగా. అంటే పవర్ 1 అంటే 1. పవర్ 1 అంటే ఏంటి? పవర్ 1 అంటే 2 రాసేసుకోవచ్చు. ఇదేమో చూడండి, ఇదేమో 1/2 రాసుకోవచ్చు, ఇది 2 రాసుకోవచ్చు. సింపుల్, ఏం లేదు. ఇప్పుడు ఈ 2 అవతలకి వెళ్తే దీనికి పైకి వస్తుంది, దీనికి ఇటు వస్తుంది. అంటే 2 2s are 4. ఇదేమో ఇటు వస్తుంది, 2/2 1 వస్తుంది మనకి. ఓకే, ఏమొస్తుంది? 1 వస్తుంది. ఇప్పుడు x² అంటే ఏంటి? అంటే ఈ స్క్వేర్ అవుతలేదు అనుకోండి, రూట్ అవుతుంది. అప్పుడు ఏమొస్తుంది? x ఇలా +or-2 వస్తుంది. దీనికి x +or-1 వస్తుంది. అంతే కదా. x > +or-2, x <=
ప్లస్ ఆర్ మైనస్ 1 వస్తుంది. ఎందుకంటే స్క్వేర్ 1కి వస్తుంది, స్క్వేర్ 4కి వస్తుంది. స్క్వేర్ 4కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ప్లస్ ఆర్ మైనస్ 2, 1కి వస్తే ప్లస్ ఆర్ మైనస్ 1. అంటే ఈ ఆన్సర్ ఎలా రాసుకోవచ్చు? -2 +2 రాసుకోవచ్చు. ఓకే, ఇక్కడ -1 కాబట్టి -1 ఇటు +1 వచ్చేసి ఇటు స్క్వేర్ బ్రాకెట్స్ రాసుకోవాలి. +1 ఇటు వచ్చింది. ఇది యూనియన్ మధ్యలో కాబట్టి యూనియన్. సో ఇదే ఆన్సర్. సో సి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. చాలా సింపుల్గా ఈజీగా కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది ఎలా సాల్వ్ చేయాలి? సింపుల్ ట్రిక్ చెప్తాను స్టూడెంట్స్. ద సెట్ ఆఫ్ ఆల్ రియల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఫర్ విచ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు లాగ్ మీద మనకు క్వశ్చన్ ఇచ్చాడు. లాగ్తో ఇచ్చినప్పుడు సపరేట్ తీసుకోవాలి, ఇది సపరేట్ తీసుకోవాలి. ఈ సపరేట్ తీసుకుంటే లాగ్లో పక్కన బ్రాకెట్ ఉంది సరే, అది మాత్రం తీసుకోవాలి, ఇది అవసరం లేదు. ఇది కూడా అంతే, √2 అవసరం లేదు. 1/x తీసుకోవాలి, 1 - x తీసుకోవాలి. ఇక్కడేమో 2x - 2 తీసుకోండి. లాగ్ వాల్యూ ఇప్పుడు కూడా గ్రేటర్ దాన్ 0 ఉంటుంది. 0 ఉండదు, 0 కన్నా ఎక్కువ ఉంటుంది. ఇది 0 ఉండొచ్చు, అది 0 కన్నా ఎక్కువ ఉండొచ్చు. నోట్ చేసుకోండి. ఓకే, సో ఇది పవర్ 1 ఉన్నట్టు, ఇది -2 వదలగలిగితే +2, 2x ఇలాగా. అంటే x ఇస్ ఈక్వల్స్ టు మనకి x గ్రేటర్ దాన్ 1 వచ్చేసింది. అంతే, అయిపోయింది సమ్. ఇక్కడ కూడా ఇంత ఏం లేదు. ఈ -x అవతలేదు అనుకోండి, ఇలా ఇలా వచ్చేసినట్టు. అంటే ఇక్కడ చూసుకుంటేనేమో ఎక్స్ వాల్యూ అనేది, గమనించండి, ఎక్స్ వాల్యూ అనేది 1 కన్నా ఎక్కువ ఉందంట. అంటే 1 కన్నా ఎక్కువ అంటే ఏంటి? 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, సో 1 అప్ టు n. ఓకే, ఎక్స్ వాల్యూ అనేది. ఇక్కడ ఎక్స్ వాల్యూ అనేది 1 ఉండొచ్చు, ఏంటి 1 ఉండొచ్చు, లెస్ దాన్ 1 అంట. అంటే 0, -1, -2, సో 1 అప్ టు. కామన్ తీద్దామంటే ఏమి లేదు. అంటే ఎక్స్కి ఎక్స్ లైస్ బిట్వీన్ అంటే ఏమి లేదు కదా. ఇక్కడేమో 1 కన్నా ఎక్కువ ఉందన్నాడు, ఇక్కడ 1తో ఈక్వల్ అన్నాడు. అంటే మనకి నల్ సెట్ వస్తుంది. సో దిస్ ఈస్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఇది మీకు సింపుల్గా ట్రిక్స్తో మీకు 2022 కాడ నుంచి 23, 23 రైట్, 24, 24, 25, 25 బేసిక్స్ చెప్తూ చాలా ఈజీగా చెప్పాను. కాబట్టి లైక్ చేసి కామెంట్ సెక్షన్లో నైస్, గుడ్ అని పెట్టండి. మీకు ఇంకేం కావాలా మెన్షన్ చేయండి. మన ఒక వీడియోని ఎవరికైనా షేర్ చేయండి. బాయ్.